Welcome to ACE Online. On oxidation, silver changes its color to dash and copper changes its colors to dash అని ఇచ్చారు. సో సిల్వర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఓకే ఏజీ ఇది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి సల్ఫర్ రిలేటెడ్ ఆక్సైడ్స్ అనేటువంటిది ఏదైతే ఉంటాయో వీటితో రియాక్ట్ అవుతాయి అన్నమాట. సల్ఫర్ రిలేటెడ్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయ్యి ఏమవుతుంది, సిల్వర్ సల్ఫైడ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా. సో సిల్వర్ సల్ఫైడ్. ఈ సిల్వర్ సల్ఫైడ్కి కలర్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే మోస్ట్లీ బ్లాక్ కలర్ అనేటువంటిది ఉంటుంది, బ్లాక్. నెక్స్ట్ అదే కాపర్ అనేటువంటిది తీసుకున్నామంటే చూడండి, కాపర్ అనేటువంటిది ఎలా ఉందో, ఈ కాపర్ సంబంధించినటువంటి డెరివేటివ్స్ అనేది మోస్ట్లీ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ ఇలాంటి వాటితో రియాక్ట్ అయినప్పుడు, అంటే అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఇలాంటి వాటితో రియాక్ట్ అయినప్పుడు అకార్డింగ్ టు రాలే అండ్ రామ్సే అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ అంటే ఆక్సిజన్, నెక్స్ట్ నైట్రోజన్, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ మాయిశ్చర్ అనేటువంటిది చెప్తాం. ఓకే. సో ఇలాంటి వాటి ప్రెజెన్స్లో ఎప్పుడైతే రియాక్ట్ అవుతుంది ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, సో కాపర్ హైడ్రాక్సైడ్గా, నెక్స్ట్ కాపర్ కార్బొనేట్ అనేటువంటిదిగా కన్వర్ట్ అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే మ్యాలకైట్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. సో మ్యాలకైట్. సో ఈ మ్యాలకైట్ యొక్క కలర్ అనేటువంటిది మోస్ట్లీ గ్రీన్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు గ్రీన్ కలర్ అనేది. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే బ్లాక్ అండ్ గ్రీన్, ఆప్షన్ 2 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఇంతకీ కాపర్కి సంబంధించినటువంటి వాటిల్లో మెయిన్ ఓర్ అనేటువంటిది ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఓర్ ఆఫ్ కాపర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.